అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. మరొకసారి కేకే గారు సింగిల్ నంబర్ సర్వేల్లో చెప్పటం ఓన్లీ కేకేకే సాధ్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సింగిల్ నెంబర్ అనేది ఒకటి తీసుకొచ్చి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్పినంత ఆయన ఏం చెప్పారో అది జరిగింది. ఎవరు గెలవబోతున్నారు, 200 సీట్లు పైగా ఎన్డీఏకి వస్తుందంటే భయపడ్డారు. ఏంటి నిజమైన ఆయన ఏం చెప్తున్నాడని. బట్ అదే జరిగింది. కేకే గారు మనతో ఉన్నారు. కేకే గారితో మాట్లాడు. నమస్తే కేకే గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. కొడతానని చెప్పి కొట్టడం నిజంగా అంటే హర్యానాకి సంబంధించి ఎలక్షన్ ఏదైతే ప్రిడిక్షన్స్ తర్వాత అంటే ఏమైనా డల్ లేదండి. మామూలుగా ఒక లెర్నింగ్ లెసన్ లాగే దాంట్లో ఏంటి, ఇప్పుడు మనం ఐఎన్ఎల్కి చెప్పాము, జేజేపీకి చెప్పాము, ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్పాము, కాంగ్రెస్ చాలా పుంజుకుంటుందని చెప్పాము. అంటే నెంబర్స్ పరంగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ టెక్నికల్ గా పర్సంటేజ్ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ బోత్ 39% వచ్చాయి. ఓకే, బట్ ఎక్స్ట్రా మనం 5% ఏదైతే వస్తుంది అనుకున్నామో ఇంకొంచెం పుల్ చేసి అది ఇండిపెండెంట్ ఎవరైతే గెలవలేదు, బట్ వాళ్ళు 5,000, 3,000, 10,000 లోపల పుల్ చేయగలిగారు. దాదాపు 15 నియోజకవర్గాల వరకు కాంగ్రెస్ గెలవాల్సిన సీట్లు పడిపోయినాయి. సో అప్పుడేంటి ఆ ఎక్స్ట్రా ఆ పుల్ ఏదైతే అనుకున్నాం అది అయిపోయింది. కాబట్టి మనకు పర్సంటేజ్ పరంగా చూసినప్పుడు నెంబర్స్ చాలా డిఫరెన్స్ వచ్చేసేది అనిపించింది. సో ఆ మిస్టేక్ ఇంకా మనం మహారాష్ట్రలో చేయకూడదు అని 3 నెలల పాటు గట్టిగానే ఉన్నాం. అంటే దాని ముందు యాక్చువల్ మహారాష్ట్రని స్టార్ట్ చేసాం, మధ్యలో చేద్దామని. దీంట్లో ఇంకా కష్టం ఏంటంటే దాదాపు 280 నియోజకవర్గాలు, దాదాపు కాదు కరెక్ట్ గా చెప్పండి, 285 నియోజకవర్గాలు. నేనంటే కొడితే పెద్ద దాంట్లో అసలుకి 3 months టైం ఉంది. 288 నియోజకవర్గాల్లో సర్వే చేయాలంటే నిజంగా ఆ ఊహే ఒక భయంగా ఉంటది. బట్ ఎలా సాధ్యమైంది? మేము కూడా అంటే భయం అనాలా, ఇలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాం. అది అక్కడి నుంచి ఎలా చేద్దాం అనేది దాదాపుగా వారం 10 రోజులు అయితే అందరికి టీమ్స్ కి 2-3 గంటల నిద్ర ఉన్నాయి. ఓకే. సో ఇంకో కష్టం ఏంటంటే మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్ 175, 285 కన్నా ఇంకో 100 ఎక్కువ అనిపిస్తుంది. కానీ ప్రాంతం పరంగా, ఏరియా పరంగా, సామాజికం చూస్తే 3 ఇంతల్లాగా ఉంటుందండి మాకు చేసిన ఫీలింగ్. ఓకే. అంటే మనకు విదర్భ ఉన్నట్టు కొంకన్ ఉండదు, కొంకన్ ఉన్నట్టు వెస్ట్ మహారాష్ట్ర ఉండదు. ఇలా ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క రకంగా ఉంటది. ఓకే. సో అక్కడున్న భావజాలం కానీ, ఫీలింగ్స్ కానీ, నెంబర్స్ కానీ చాలా తేడాగా ఉంటాయి. సో అందుకని మేము ఏం చేసామంటే ఒక్క నియోజకవర్గం చేస్తున్నప్పుడు ఆ ఒక్క నియోజకవర్గం చేస్తున్నాం అన్న పర్స్పెక్టివ్ లో చేసుకుంటా వచ్చాం. ఓకే. సపోజ్ తణుకు చేస్తున్నాం అనుకోండి, తణుకు ఒకటే ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ లో తణుకే ఉంది. తణుకుని ఎన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలుగా చేసాం. సో ఒక్కొక్క నియోజకవర్గాన్ని 12 లేయర్లుగా డివైడ్ చేసుకొని 12 లేయర్లు చేసుకుంటా వచ్చాం. ఓకే. ఓకే. ఎందుకంటే అంటే మహారాష్ట్ర అనేది దేశం మొత్తం చూస్తుంది ఏం జరుగుతుంది మహారాష్ట్రలో, అందరూ కూడా ఆకర్షించారు. ఎందుకంటే చాలా సర్వే సంస్థలు చెప్పాయి మిగతా. బట్ కేకే అనే వ్యక్తి ఎక్కడో ఒక తెలుగు స్టేట్ లో ఉండే వ్యక్తి వెళ్ళి మరాఠా స్టేట్ కి వెళ్ళి నిజంగా ఏమన్నా ఇబ్బంది కదా? అది ఛాలెంజింగ్. ఫస్ట్ నుంచి మాకు ఐడియా ఉంది ఏంటంటే ఇండియా మొత్తం మహారాష్ట్ర వైపు వస్తుంది. అది బిజినెస్ ఇప్పుడు టాప్ బిజినెస్ 100 మంది ఉంటే 150 మంది పైన మహారాష్ట్రలో ఉంటారు. దేశంలో ఉండే రాజకీయ నాయకులంతా మహారాష్ట్ర వైపు చూస్తారు. అంత పెద్ద సీట్లు గానీ, ఓట్లు గానీ, అంత కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు మహాయుతిలో 3, మహావికాస్ అఘాడీలో 3, అది కాకుండా 4-5 ఎక్స్ట్రా మంది యాడ్ అవుతారు, దీంట్లో యాడ్ అవుతారు. ఇది కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్ ఒక 20-30 మంది ఉంటారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయదగ్గ ఇండిపెండెంట్. ఇంతమంది ఉన్నప్పుడు అన్ని కష్టంగానే ఉంటుందని తెలుసు. దాన్నే ఛాలెంజ్ గా తీసుకుందాం, కొడితే మహారాష్ట్ర గట్టి కొట్టాలి అని మనసులో అనుకున్న మాటలు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు, అంటే హర్యానా రిజల్ట్ తర్వాత మీరు మాట్లాడింది అంటే తమ్ముడు మహారాష్ట్ర మనం పర్ఫెక్ట్ గా మళ్ళీ సింగిల్ నెంబర్ మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో ఇక్కడ కూడా మోర్ యాక్యురసీ వచ్చింది అనిపిస్తుంది సార్. మామూలుగా ఏపీ కంటే మహారాష్ట్ర అవును చాలా మోర్ యాక్యురేట్ గా అనిపించింది. 2-3 సీట్లు అటు ఇటు ఇండిపెండెంట్ లేయర్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 98% పైన యాక్యురసీ వచ్చింది. ఓకే. అంటే బిఫోర్ సర్వేకి వెళ్ళబోయే ముందు మీరు ఏం గమనించారు? ఎందుకంటే అక్కడ ఏక్నాథ్ షిండేకి సంబంధించి రాజకీయం ఏదైతే ఉందో అది తప్పు అనే భావన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. దాంతోపాటు శివసేన ఏదైతే ఉద్ధవ్కి సంబంధించిన శివసేనని మోసం చేసి వీళ్ళు అధికారం చేజెక్కించుకున్నారు, ఇలాంటి అంశాలు కూడా దేశవ్యాప్తంగా చర్చకొచ్చాయి. అలాంటి సమస్య ఏం ప్రభావం చూపించలేదు. ఇప్పుడు మీరు డాక్టర్ పేషెంట్ వచ్చి అతను ఎంపీయా, మినిస్ట్రీయా, లేకపోతే డాక్టరా, హీరోయినా సంబంధం లేకుండా చేస్తే ఎమోషనల్ గా తను కనెక్ట్ అవ్వడు కదా. సో అలాగే మేము ప్లెయిన్ పేపర్ లాగా వెళ్తాం. ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనాలు, అతను ముందు ఉద్ధవ్ బాల్ ఠాకరే కొడుక, లేకపోతే ఏక్నాథ్ షిండే ఎలా తీసుకున్నారు ఎన్ని మాకు సంబంధం లేదు. మేము వీల్ గో విత్ వైట్ పేపర్ లాగా వెళ్తాం. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి వద్దాం, ఎందువల్ల ఓటేద్దాం అనుకుంటారు. అంతేగాని ఇంత పెద్ద నాయకుడిని చేస్తున్నాం, ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఎలా ఓడిపోతాడు, ఇతను ఓడిపోకూడదు కదా అని అసలు ఆ ఎమోషనల్ కంటెంట్ దానికి యాడ్ చేయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఇక్కడ జబ్బు ఉంది, ఇక్కడ ఆపరేషన్ చేయాలి, అతను హీరోయిన్ అయినా సంబంధం లేకుండా ఎలా ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ఎలా చేస్తారో మేము ఆ సంబంధం లేదు. నెంబర్స్ ఏం చెప్తున్నాయి దాని పరంగానే చేస్తుంటాం.
ఓకే. అంటే మీరు ఆంధ్రప్రదేశ్‌లో మీరు యాక్యురేట్‌గా కరెక్ట్‌గా చెప్పారు. ఇక్కడ కూడా ఏది మీకు కష్టం అనిపించింది? ఆంధ్రప్రదేశా? మహారాష్ట్ర అంటే ఏం చెప్తారు? మహారాష్ట్రనే కష్టం అనిపించింది. ఓకే. ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే చెప్పాను కదా ఏరియాలు ఎక్కువ ఇప్పుడు మనకు 5-6 విభాగాలు ఉన్నాయి. కొంకన్ హ్మ్. కావచ్చు, ఇందాక వెస్ట్ మహారాష్ట్ర కావచ్చు, హ్మ్. నార్థన్ మహారాష్ట్ర కావచ్చు, విదర్భ కావచ్చు. ఇది ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏదో రాష్ట్రంలాగా అనిపించింది మన ఫీలింగ్. అంటే నెంబర్స్ పరంగా చెప్తాను, ఎమోషనల్ కంటెంట్. ఇప్పుడు ఓకే. మన గోదావరి జిల్లాలు తీసుకున్నాం అనుకోండి. ఒక గోదావరి జిల్లాలో అంతా ఒక ఫార్మాట్ లో ఒక రీజియన్స్ లో ఒక నెంబర్స్ ఉంటాయి. ఓట్ బ్యాంకింగ్ కానీ, క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్ కానీ. ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి అలా అన్ని ఏరియాలో ఒక్కొక్క రాష్ట్రం చేసిన ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మాకు 3-4 రాష్ట్రాలు చేసిన ఒక ఫీలింగ్ తో ఉన్నట్టున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్. ఓకే. అంటే అందుకని మోర్ అది ప్లస్ ఇప్పుడు ఒక కూటమి ఇందుకు వైఎస్ఆర్సీపీ కూటమి అంతా కలిసి ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుంది అక్కడ. అవును. అలాంటి కూటములు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇది కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్ ఓకే. ప్లస్ 3 పడే కూటములు కాదు, ఒక కాంబినేషన్ లో ఒక సెక్షన్ లో ఉండే కూటములు కాదు. ఒకప్పుడు బద్ద విరోధులుగా ఉన్నటువంటి పార్టీలు ఓకే. ఎన్సీపీ కానీ, శివసేన కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇవన్నీ దాంట్లో మళ్ళీ విడిపోయిన పార్టీలు. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ ఎస్పీకి విడిపోయింది, శివసేన నుంచి శివసేన యూబీటీగా విడిపోయింది. నిజంగా వాళ్ళు ఎంత కనెక్ట్ అవుతారు. సో ఈ ఎక్స్ ఫ్యాక్టర్ చాలా కాంబినేషన్ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఓకే. ఏదైతే మహాయుతి అధికారంలో రావటానికి అనుకూలంగా ఉన్న అంశాలు ఏమని మీరు గ్రహించారు? మొత్తం 288 నియోజకవర్గాల్లో ఈ అంశాలే వీటిని గెలిపించాయి. ఒకటి ప్రధానమైన అంశం ఎలక్షన్ ఇంజనీరింగ్ సార్. ఎందుకంటే మాకు 1వ తారీఖు ముందు చేసినంత వరకు టైట్ ఫైట్ అనిపించి, హ్మ్. 1వ తర్వాత ఎప్పుడైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారో, హ్మ్. ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఈ పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారో, అక్కడి నుంచి ఈ 20వ తారీఖు వరకు జరిగినటువంటి ఏదైతే ఉందో క్యాండిడేట్ సెలక్షన్ కానీ, నియోజకవర్గ సెలక్షన్ కానీ, అంటే బీజేపీ పోటీ చేయాల్సిన దగ్గర బీజేపీ పోటీ చేసింది, ఫర్ సపోజ్ టీడీపీ పోటీ చేయాల్సిన దగ్గర టీడీపీ టీడీపీ పోటీ చేసినట్టు. చేసింది, జనసేన పోటీ చేయాల్సిన దగ్గర జనసేన పోటీ చేసినట్టు కరెక్ట్ గా కుదిరిది అలా అలా పడున్నాయి అనమాట. ఓకే. అదే ఇటువైపు చూస్తే మహావికాస్ అఘాడీకి హ్మ్. ఇక్కడ ఎన్సీపీ రా బాబు, శరద్ పవార్ సీట్ ఇది, బాగా శరద్ పవార్ పోటీ చేసి కలిసి అక్కడ కాంగ్రెస్ పోటీ చేసింది అనుకోండి. కాంగ్రెస్ బాగా ఇక్కడ బాగున్నాయి నెంబర్స్, మన బాగుంది అనుకున్న దగ్గర అక్కడ ఇంకోటి పోటీ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇంతకంటే వరస్ట్ గా చేయకూడదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంది కాంగ్రెస్. ఓకే. ఎందుకంటే మొత్తంగా చూస్తే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో Hmm. ఎక్కువ సీట్లో 100కి పైగా సీట్లో పోటీ చేసిన కాంగ్రెస్ 40కే పడిపోవటాన్ని, 40 లేకపోతే ఇంకా తక్కువ 50 లోపలే ఉంది. 50 ఉంది కదండి. దీనికి పడిపోవటానికి మెయిన్ కారణం దీని వల్లే అగాడి ఓడిపోయిందా అంటే అంటే దాని మీరు ముందు నమ్ముతారా మీరు? ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్రధానమైన అంటే ఎడ్జెస్ సార్, లాస్ట్ లో తీసుకోవాల్సిన ఎడ్జెస్ మెయిన్. ఎలక్షన్ ఇంజనీరింగ్ ఇప్పుడు ముందు 2.5 సంవత్సరం ఏకనాథ్ షిండే గారు ఎలా పరిపాలించారు ఎంత ఇంపార్టెంట్, Hmm. లాస్ట్ నెల రోజులు, లాస్ట్ 2 నెలల రోజులు ఎలాంటి క్యాండిడేట్స్ కి ఇస్తున్నాం, ఎలాంటి సీట్కి ఇస్తున్నాం కూడా అంతే ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఓకే. లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. మీరు అనుకుందంటూ అంటే ఈ నియోజకవర్గం చాలా టఫ్. ఇక్కడ నేను నిజంగా దీన్ని అంటే మీరు కొన్ని ఎర్రగొండపాలెంకి సంబంధించి మనం పోయినసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం అనుకున్నాం. అలాంటిది ఏదైనా అనిపించిందా? ఇక్కడ చాలా టఫ్ మనం ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్ ఎక్కువ అనిపించేసి చాలా నియోజకవర్గాలు. ఇప్పుడు Okay. ఎంఐఎం కంటెస్ట్ చేసింది, 16 సీట్లు కంటెస్ట్ చేసింది, ఆ! మాకేమో 2 చోట్ల గడపడి చేసింది. వంచిత్ బహుజన అఘాడీ అని ఒక పార్టీ ఉంది ఇక్కడ. ఓకే. ఆ పార్టీ ఇప్పుడు ఇస్లాం పార్టీ అని ఒకటి కంటెస్ట్, ఒక సీట్ ఇచ్చి ఆ సీట్ గెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు అలాంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళు 4-5 చోట్ల కంటెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళ బలం ఎక్కడ ఉందో మళ్ళీ వాళ్ళ పర్స్పెక్టివ్ లో చేయాల్సి వస్తుంది. Hmm. ఇప్పుడు ఇస్లాం పార్టీ మీరు ఇనే ఉండడు. అవును. అవును. అసలు నాకు తెలియదు. సో ఆ 288లో కొన్ని చోట్ల పని చేసి ఆ ఒక్క క్యాండిడేట్ గెలిచారన్నమాట. ఆ ఒక్క క్యాండిడేట్ చెప్పాం. Hmm. అలాగే ఎస్పీ మన సమాజ్వాదీ పార్టీ సమాజ్వాదీ. కంటెస్ట్ చేసిన దగ్గర 2 సీట్లు చెప్పాం, ఆ 2 సీట్లు గెలిచారు. సో వీళ్ళ పర్స్పెక్టివ్ చేయడానికి ఇంకా మోర్ లేయర్స్ యాడ్ అవుతున్నాయి. ఓకే. వాళ్ళ పర్స్పెక్టివ్ చేయడానికి ఒక లేయర్ అయితే మళ్ళీ వీళ్ళ పర్స్పెక్టివ్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ క్యాండిడేట్ పర్స్పెక్టివ్ ఇండివిజువల్ గా వ్యక్తి పరంగా చేయాలి. అంటే మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనకు భీమవరం అటు సైడ్ మనకి ఎవరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేశారు, శివ గారు పోటీ చేశారు మన అవును. ట్రిపుల్ గారి నియోజకవర్గం అవును. ఉండిలో. Hmm. ఇప్పుడు శివ గారికి ఇదంతా 5,000 తీసుకుంటారా, 10,000 తీసుకుంటారా, 20,000 తీసుకుంటారా అని బట్టి ఇక్కడ మారుతుంది అనుకోండి. ఓకే. అలా ఆ పర్స్పెక్టివ్ లో చేయాల్సి వస్తుంది. ఓకే. మిమ్మల్ని అంటే నేను అనుకున్నాను డెఫినెట్లీ ఇది గెలుస్తుంది. ఉమ్. వీళ్ళు ఇద్దరు మీరు బీజేపీ ఎన్డీఏ అవ్వచ్చు లేకపోతే ఇండియా కూటమి. ఉమ్. ఇక్కడ ఓడిపోయింది అలాంటిది ఏదన్నా ఉందా అలా మీకు? 1-2 చోట్ల ఉంటాయి సార్. ఇప్పుడు ఎందుకంటే అంత ఇప్పుడు మొత్తం పొద్దు నుంచి చూసుకుంటా వస్తున్నాం, ప్లస్ ఇంటర్వ్యూ ప్యానల్ 1-2-3 చోట్ల మిస్టేక్ చేసి మిస్టేక్ చేసాను. బట్ మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మన మిస్టేక్ అయ్యి రిజల్ట్స్ మిస్టేక్ అవ్వాలి, కానీ Hmm. ముందుగానే మన మార్జిన్ చెప్పకూడదు. మిగతా వాళ్ళకి మాకు తేడా ఏంది, 150 నుంచి 180 వస్తాయని అంటారు. Hmm. అప్పుడు 151 వచ్చినా మేము చెప్పేమంటారు, 180 వచ్చినా మేము చెప్పేమంటారు, 145 అంటే మేము చెప్పింది దాని దగ్గరికి వచ్చింది. దగ్గరకు వచ్చాను. మనకి ఇండియాలో ఎవరికి లేని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ నెంబర్కి వెళ్తాం. Hmm. సింగిల్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఆ నెంబర్ 2-3 అటు ఇటుగా వస్తాయి. అవును. అది ఇక్కడ ఓడిపోయి అటు రావచ్చు, ఇక్కడ ఓడిపోయి రావచ్చు. బట్ మన నెంబర్ కరెక్ట్ గా ఒకటే చెప్పాలి. ఓకే. మనం బద్ద పెట్టి స్కేల్ పెట్టి కొలిచినట్టుగా పర్ఫెక్ట్ గా చేద్దాం, Okay. రిజల్ట్ అటు ఇటు రావచ్చు. ఓకే.
అంటే జార్ఖండ్ కూడా మీరు అటువైపు కూడా వెళ్ళకపోవడానికి అంటే ఇనిషియల్ గా చేసి మహారాష్ట్ర మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ చెప్పాను ఇందాక చెప్పినట్టు చాలా ఛాలెంజింగ్ తీసుకుని అటు ఒక 10% టైం రోజుకి వెచ్చిచ్చినా కానీ సరిపోవట్లేదు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక మేము అదే ఎక్స్పెక్ట్ చేసామంటే అది అతిశయోక్తిగా ఉంటుంది, నమ్మబుద్ధి కాదు. బట్ మేము సేమ్ ఆల్మోస్ట్ +or- -10% ఇదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంకా దాన్ని పట్టించుకోలేదు, ఇంకా వద్దు అన్నట్టు. కాకపోతే ఉన్న బ్రాండ్ వాల్యూ, క్రెడిబిలిటీ వాల్యూ నమ్ముతారు కాబట్టి ఆల్మోస్ట్ జార్ఖండ్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసాం, వద్దు మహారాష్ట్ర మీద 100% పెడదాం, ఒక్క నియోజకవర్గం మిస్ అవ్వకూడదు. 225 అంటే మనం 225 రావాలి అన్నట్టు చేసి ఒక 2 సీట్లు అటు ఇటుగా వచ్చాయి. 7 ఇండిపెండెంట్ అంటే 7 రావాలి, 7 ఒక్కటి కూడా ఇండిపెండెంట్ కూడా మారకూడదు అని ఒక శబదలాగా తీసుకుని చేసాం అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ చూసుకున్నట్టయితే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నట్టుగా కూడా చాలా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే కర్ణాటక చూస్తే అక్కడ పాజిటివ్ గా అక్కడ గ్యారంటీలు ఇచ్చారు. చెప్తున్నాం కదా, 1వ తారీఖు ముందర వరకు నేను పెద్దవాళ్ళు బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, చాలా పెద్దవాళ్ళు ఇలా గ్రూప్ లో కూర్చున్నప్పుడు లేదా ఒక చిన్న మీటింగ్స్ అన్నప్పుడు కేకే ఎలా ఉందండి అని చెప్పి ఎవరో ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడుతాను అనుకోండి. సార్ 100% చాలా టైట్ ఫైట్ ఉంది సార్, మామూలుగానే అందరికి ఎక్స్ప్లెయిన్ మామూలు సరదాగా మాట్లాడుతున్నప్పుడు టైట్ మీటింగ్ నిజంగా అలాగే ఉంది కూడా. ఎన్ని సీట్లు ఎన్ని చెప్పలేదు, టైట్ ఫైట్ లో ఉంది. బట్ ఎప్పుడైతే ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకుంటా వచ్చారు, వీళ్ళు ఎలక్షన్ వరస్ట్ చేశారు, వీళ్ళు 5 అడుగులు ముందుకెళ్ళారు, వీళ్ళు 5 అడుగులు వెనక్కి వెళ్ళారు, మొత్తం 10% ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే అంటే ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో, అంటే కర్ణాటకలో కాంగ్రెస్ నిలబెట్టిన గ్యారంటీలు, తెలంగాణలో నిలబెట్టిన గ్యారంటీలు, దాంతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా గెలిచిన పరిస్థితి. దాని తర్వాత ఈ టైంలో డెఫినెట్లీ మహారాష్ట్రలో కొట్టబోతుంది ఇండియా అన్న టైంలో అవేమి ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవుతాయి సార్, మీరు దాన్ని కరెక్ట్ గా రైట్ టైంలో పిచ్ చేయాలి. బట్ నేను ఇంతకుముందు మన ఏపీలో చెప్పినట్టు నవరత్నాలు కానీ, సూపర్ 6లు కానీ, లేకపోతే ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాలు కానీ ఎప్పుడంటే రైట్ టైంలో పిచ్ చేసిన యాడ్ అడ్వాంటేజ్. కానీ దీనికంటే బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఏ పార్టీ ఎక్కడ కంటెస్ట్ చేయాలి, ఏ క్యాండిడేట్ ఉన్నారు, ఏ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఉంది, ఏ క్యాండిడేట్ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ఎమోషనల్ గా పుల్ చేయగలిగితే నెక్స్ట్ యాడ్ అడ్వాంటేజ్ కూడా తీసుకొస్తారు వస్తాయి. అది లేనప్పుడు ఓన్లీ పథకాలే అనౌన్స్ చేస్తే ఒకరు వచ్చేసి ఎన్ని పథకాలు పెడితే గెలిచేస్తారు, ఓన్లీ అనౌన్స్మెంట్ మీద గెలిచేస్తారని సినారీ ఇండియా మొత్తం లేదు. ఇప్పుడంటే ఇంతకుముందు ఒకళ్ళు నేను చెప్తే మీకు నార్త్ ఇండియా గురించి తెలియదు కదా అన్న ఇప్పుడు కనీసం నమ్ముతారు కదా, మహారాష్ట్ర రిజల్ట్. ఇండియా మొత్తం మీద అలా ఉండదు అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తెలుగు పీపుల్ ఉన్న చోట అక్కడ ప్రచారం చేశారు, అంటే ఆయన ప్రభావం ఉంది 100% ఉందని మీరు భావిస్తున్నారంటే మీరు అక్కడికి జనాల్లోకి వెళ్ళినప్పుడు ఏమన్నా మాట్లాడి చెప్పండి. ఎనీ ప్రభావం చేసే ఒక లీడరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే XYగా YX గా మారిపోవచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ టైం ఫైట్ గా ఉందండి, ఒక 5,000, 3,000, 2,000 అది యాడ్ అని ఇంకో 2-3,000 ఎక్స్ట్రా ఆ ఎమోషన్ కంటెంట్ తీసుకురాగలుగుతారు. ఇది ఆల్రెడీ మంచి మెజారిటీతో గెలుస్తున్నారు అనుకోండి, 10,000తో ఉంటాయి, వీళ్ళ వల్ల ఇంకొక 2,000 గ్యాదర్ అయ్యే కనుక ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒక నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఒక్క నియోజకవర్గం వాళ్ళే రారు కదా, చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో చూసేదానికో, చూడడానికో, లేదా కంటెంట్ చూడడానికో, లేదా ఆన్లైన్ లో చూడడం, వీడియోస్ చూసినా మాట్లాడుతూ ఉంటారు. అది యాడ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ ఇప్పుడు అదే కూటమితో ఉన్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ. సో అదే సిమిలారిటీ భావజాలంతో ఉన్న వాళ్ళు దానికే ఉన్నారు, ఆల్రెడీ మహాయుతికే ఉన్నారు. ఎమోషనల్ కొంచెం పుష్టించేదానికి ఆస్కారం యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సీఎం ఎవరో అనే దాని మీద జరుగుతుంది. అంటే లైక్ మీరు మొత్తం సర్వే చేశారు, ఉద్ధవ్ థాకరేనా లేకపోతే దేవేంద్ర ఫడ్నవీసా అని ఈ కైండ్ ఆఫ్ లో సీఎం ఎవరై ఉండే అవకాశం? ఆ టైంలో సీఎం గానీ పిఎం పర్స్పెక్టివ్ ఇక్కడ ఎలక్షన్ జరగలేదు. ఎలక్షన్స్ అంటే మనం మోడీకి సపోర్ట్ చేయాలి, లేదా ఉద్ధవ్ బాల్ దగ్గరికి సపోర్ట్ చేయాలి, లేదా ఏక్నాథ్ షిండే మళ్ళీ సీఎం అవ్వాలి, ఈ పర్స్పెక్టివ్ లో ఎలక్షన్ జరగలేదు. అంటే ఆ ఫ్యాక్టర్ లాస్ట్ వచ్చింది. ఫ్యాక్టర్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్, ఆ పార్టీ ఆ పర్స్పెక్టివ్ ఎక్కువ వెళ్ళింది కంపేర్డ్ మహాయుతి, మహావికాస్ అఘాడి పర్స్పెక్టివ్ వెళ్ళింది. అది మెజారిటీ జరిగింది. ఎవరైతే సంజయ్ రౌత్ మాట్లాడుతూ శివసేన ఆయన చెప్తున్నారు ఈవీఎంల ట్యాంపరింగ్, మళ్ళీ అనగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ప్రజాస్వామ్యం కూనైందని మాట్లాడుతున్నారు. అంటే అక్కడ మీరు ఉన్నారు ఎలక్షన్ అప్పుడు కూడా అక్కడ తిరిగిన పరిస్థితి, అలాంటి అవకాశం అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఏపీలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఇక్కడైతే అంటే ప్రతి చోట మహారాష్ట్ర బీజేపీ గెలిచిన ప్రతి చోట కూడా ట్యాంపరింగ్ జరిగింది అంటారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా బీజేపీ అనేది మామూలుగా అద్వానీ గారి నుంచి అందరూ చెప్పారు ట్యాంపర్ గురించి. అది కాదు, ఓడిపోయిన ప్రతి ఒక్కరు మనకి ఇండియాలో ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఏదైనా తప్పు జరిగినని ప్రజలు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి ఇక్కడ ఓట్లు మన ఏపీలో కూడా చేసినారు, అనుకున్న ఓట్ల కంటే తక్కువ వచ్చినట్టు వెంటనే దాని మీద ప్రభావితం చేయాలి, చూపించాలి, పారదర్శకంగా ఉండాలి. అది ఓకే. నేను చెప్పే ట్యాంపర్ అయితే 100% అయింది. ఎలా అంటే కాంగ్రెస్ ఎలక్షన్ ఇంజనీరింగ్ ట్యాంపర్ అయితే చేసుకుంది.
ఈవీఎం కాకుండా ఎలక్షన్ ఎలా చేయాలి, ఓటర్ని ట్యాంపర్ ఎలా చేసుకోవాలి అలా చేసుకున్నాను. అంటే ఇక్కడ మీకు బలంగా ఉన్న సీటు, మన పార్లమెంట్ లో కూడా గెలిచిన సీట్లు కూడా చాలా వరకు పోయింది, పార్లమెంట్ అన్ని సీట్లు గెలిచిన సీట్లు కూడా చాలా వరకు పోయినాయి. సో మీరు ఎలక్షన్ ఇంజనీరింగ్ ట్యాంపర్ చేసుకున్నారు. ఎలక్షన్ ఇంజనీర్ ఎలా చేసుకోవాలనేది యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది ఏకనాథ్ షిండే గారు ఆర్ మీ కూటమిలో ఉన్నటువంటి శరద్ పవార్ గారు అడిగితే చెప్పగలుగుతారు. హర్యానా ఎగ్జిట్ పోల్ తర్వాత కేకే పని అయిపోయింది అని చెప్పి చాలా మంది జనాలు అనుకున్నారు. కొంతమంది జనం కాదు, ఎవరైతే కొంతమంది అనుకున్నారు. కానీ మళ్ళీ కసిగా కేకే మళ్ళీ వచ్చి సింగిల్ నెంబర్ తీసుకున్న మాట వాస్తవే కానీ బట్ డిసప్పాయింట్ ఆ టైంలో. కానీ 100% కాలేదు. బట్ మోర్ ఎక్కడ మిస్టేక్ చేసాము, మన ఫిజిక్స్ పోయినంత మంది అది కెమిస్ట్రీ మీద పడకూడదు ప్రభావం. సో ఇక్కడ ఆ మిస్టేక్ ని ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని ముందుకెళ్ళడమే కానీ ఇది ఒక ఓవరాల్ గా మేము ప్రాసెస్ నమ్ముతామండి. ఆ ప్రాసెస్ ని ఇంకొంచెం బెటర్ గా ఎలా చేసుకోవాలనే కానీ ఓవరాల్ గా ఇంకా బాధపడి లేదా గర్వపడి ఈ రెండింటికి ఉంటే ఇక్కడ సరిపోదు. లేదా ఒక పార్టీకి మనం బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు మనసున్న ఇక్కడ సరిపోదు అనమాట. మనం తక్కిడ తోకం పట్టుకుంటే కరెక్ట్ గా ఉండాలి మనసులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెలుస్తామా సక్సెస్ అవుతాం వేరే విషయం. మనం కానీ మేము మా టీం కూడా మేము ఎవ్రీడే చెప్పేదంటే మీ మనసులో ఏదైనా బీజేపీ పట్ల ఫీలింగ్ ఉన్నా, మీ పట్ల కాంగ్రెస్ పట్ల ఫీలింగ్ ఉన్నా, లేదా ద్వేషం ఉన్నా ఇంకో పార్టీ పట్ల, అది గడప బయటే వదిలేసారండి. ఆఫీస్ లోపలికి వచ్చే లోపల న్యూట్రల్ గా ఉంటే మీరు వేసే ఒక్కొక్క శాంపుల్ మనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, ఈ రోజు రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ కన్నీళ్లతో చూశారు. అది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు, అయింది. దాని తర్వాత కేకే 2024కి సంబంధించి ఏదైతే అక్కడ ఎన్డీఏ కూటమి గెలబోతుందని చెప్పారు, అది కూడా కరెక్ట్ అయింది. రిజల్ట్ కి ముందు రోజు మీరు ఒక చిన్న వీడియో చేశారు ఇంట్లో. మీ ఇంట్లో మీ మదర్ ని మీ వైఫ్ ని కూడా అడిగారు. హర్యానా రిజల్ట్ కి సంబంధించి కేకే దెబ్బతిన్నాడు అన్న తర్వాత ఈ రిజల్ట్ కి ఏమన్నా టెన్షన్ ఫీల్ అయ్యారా? ఈ రోజు వీడియో కూడా అలాంటిది చేస్తే మావాడు కొట్టుంది కానీ చేసుకున్న వాళ్ళు అడిగాను, ఆ వీడియో నాకు పంపించలేదు వద్దంటారా? మామూలుగా కాకపోతే అడిగాను మామూలు తను మా మిస్సెస్ ని ఎలా ఉందని అనుకుంటామో నాకేం అర్థం కాదు. మహారాష్ట్ర అనేది కొంచెం తెలియదు కదా, తెలియదు అక్కడ ఏంటంటే నేను చెప్పుకుంటే +or-2 వస్తుందేమో, నేను అట్లా అనుకుంటున్నాను. ఒక 2 సీట్లు అటు ఇటు ఉంటుందేమో అని. నో కమెంట్స్ అన్నట్టు అనమాట. నేను రావాలని కోరుకుంటున్నాను అనమాట. ఓకే, ఏపీ వరకు అయితే కనీసం వాళ్ళ బంధువులు ప్రజలు ఎవరో చెప్తుంటారు కాబట్టి సీట్ల పరంగా తెలియకపోయినా ఆరా తెలుస్తుంటది. మహారాష్ట్ర అనేసరికి వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా తెలియదు. ఓకే ఓకే, అంతకుముందు కూడా అంటే కేకే నెక్స్ట్ ఎలా ముందుకెళ్తున్నారు? ఎందుకంటే సర్వీస్ స్ట్రాటజీస్ సంబంధించి ఇప్పుడు ఇంకా అంతకుముందు అంటే కేకే ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకు తెలుసు. ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నట్టయితే మహారాష్ట్ర రిజల్ట్ తర్వాత ఇంకా చాలా నెక్స్ట్ స్టేట్లు కూడా రాబోతున్నాయి. ఎలా ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీ స్టేట్ ఎవ్రీ పార్టీకి వర్క్ చేయాలని అనుకుంటున్నాం సార్ మేము. అది మా ఫస్ట్ నుంచి మా సిద్ధాంతం అండి. కానీ ఏ పార్టీ కూడా లోపలికి వెళ్ళకూడదు. చంద్రబాబు గారు కానీ సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సరే, పవన్ కళ్యాణ్ గారు సరే, ఏకనాథ్ షిండే గారికి సరే, మనం థర్డ్ పార్టీగానే ఉందాం. ఒక వెయింగ్ మిషన్ ఎలా ఉంటది, ఓకే, లేడీస్ ఎక్కారా జెంట్స్ ఎక్కారా, లావు ఉన్నాడు ఎక్కడ సన్నగుండే సంబంధం వెయింగ్ మిషన్ వెయింగ్ చూస్తుంది. అలా థర్డ్ పార్టీగా ఉందాం. వర్క్ తో అలైన్ అవుతుంది. వాళ్ళు వర్క్ ఇచ్చిన వర్క్ చేసి పెడతాం. మాకు ఇక్కడ ఎలా ఉందో చెప్పండి, చేసి పెడతాం. సో ఆ థర్డ్ పార్టీగా ఉండి నేషనల్ వైడ్ గా అన్ని పార్టీస్ తో వర్క్ చేయాలి, అన్ని స్టేట్స్ కి కవర్ చేయాలి. ఒక బ్రాండ్ అంటే మనకు నెంబర్ 1 గా ఉండాలి. ఎవరిని అనుకుంటే సర్వే అంటే వాళ్ళే గుర్తు రావాలి. అది మా కోరిక. ఓకే, 2047లో వికసిత్ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న పరిస్థితి అన్ని రాష్ట్రాలు కూడా చూసుకుంటూ వస్తున్నారు. హర్యానా కానీ, దాంతోపాటు మీరు ఇప్పుడు మహారాష్ట్ర చూశారు, తెలుగు రాష్ట్రాల్లో మీరు చూశారు. అంటే ప్రజలు ఎలాంటి నాయకుల్ని మీరు అంతకుముందు కూడా చేశారు. ఏదన్నా ఒక కొత్త రాజకీయ నాయకులు, కొత్త రాజకీయం కోరుకుంటున్నారు, యూత్ రాజకీయాలు రావాలి, చదువుకున్న వాళ్ళు. మీరు ఒక ఫ్యాక్టరీ లాంటిది కూడా ఒకటి పెడదామన్న ఆలోచన కూడా అంతకుముందు ఉందని చెప్పారు. అలాంటి కార్యాచరణ తీసుకుని ముందుకెళ్ళి అంటే ప్రతి దగ్గర ఉంది సార్. మామూలుగా ఆబ్వియస్ గా ఫ్రీ స్కీమ్స్ కి అగెనిస్ట్ గా, లేకపోతే రిజర్వేషన్స్ కి అగెనిస్ట్ గా, లేకపోతే కొత్త వాళ్ళు రావాలనే కోరిక ఉంది. దాన్ని పార్టీలు ఎంతో అక్యుములేట్ చేసుకుంటే కొత్త తరాన్ని, కొత్త ఆలోచనని, కొత్త భావజాలను తీసుకొస్తే ఇంకా వాళ్ళు లాంగ్ టర్మ్ గా మీరు చెప్పినట్టు వికసిత్ భారత్ లాంగ్ టర్మ్ గా ఉంటారు. ఓకే, పాత పోకడలతో వెళ్తుంటే ఒకసారి షైన్ అవ్వచ్చు, ఒకసారి విడిపోవచ్చు, కానీ లాంగ్ రన్ ఉండకపోవచ్చు. ఓకే, అంటే రాహుల్ గాంధీ చూసుకున్నట్టయితే భావి భారత ప్రధాని అన్న కోణంలో కూడా ప్రొజెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ దీంట్లో అలాంటి అవకాశం ఏదన్నా లాంగ్ రన్. ఇప్పుడు చెప్పేది ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను సార్. వైఎస్ఆర్సీపీ గురించి చెప్పినప్పుడు కాంగ్రెస్ గురించి చెప్తాడు, నేను ఎప్పుడు మాట మార్చలేదు. 40% ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీ, ఇట్స్ ఎ వెరీ రెస్పెక్టబుల్ ఓట్ బ్యాంకింగ్ అని అప్పుడు చెప్పాను. ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది కదా అని చెప్పి అసలు కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోయింది అనేది దానికి లేదు. బట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ లో చాలా దారుణంగా ఇంతకంటే చేయలేము అన్న రోజులు చేస్తారు. ఏముందో కొంచెం బాగా చేస్తుంటే పోటాపోటీగా వచ్చిండేదేమో, లేదా ఓడిపోయిండొచ్చు. బట్ ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్రధానమైన అంశం అంటే ఏ క్యాండిడేట్ ఎక్కడెక్కడ నిలబడాలి, ఏ పాయింట్ మీద మనం ముందుకు వెళ్ళాలి, ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి, అక్కడ చాలా హ్యావ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ది బీజేపీ. ఓకే, ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఓటర్ మూడు ఎలా ఉండబోతుంది అంటే
ముందే డిసైడ్ అవుతాడా ఈ పార్టీకి ఓటేయాలని, లేకపోతే ఈ రోజు నైట్ లేకపోతేనో బూత్ లోకి వెళ్ళిన తర్వాత మైండ్ చేంజ్ అయ్యే అవకాశాలు? మెజారిటీ ముందే డిసైడ్ అవుతుంది సార్, రామరిగా మెజారిటీ ఉంటుంది. Hmm. మీరు అంటే మీరు స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి అంటే మెజారిటీ అంటాం కదా, మెజారిటీ కాదు, సీట్స్ కి సంబంధించి స్టార్ట్ అయినప్పుడు 50-50 ఉంటది అంటే మనం చెప్పలేమన్న పరిస్థితి నుంచి ఒకేసారి లీడ్ లోకి వచ్చి 225 దాకా వచ్చే అవునది పరిస్థితి ఒకేసారి కరువు నిదానంగా ఉంటుంది. ఇప్పుడు ఒకటో నేను చెప్పినట్టే 1వ తారీఖు ముందు టైట్ ఫైట్ లో ఉన్నది, 20వ తారీఖు వచ్చేసి 220 దాటేసింది. ఎలా దాటేస్తుంది అంటే ఆ ఎక్స్ట్రా పర్సెంటేజ్ మైలేజ్ అంటే నెంబర్ పరంగా మీకు పెద్ద అనిపిస్తుంది. టైట్ ఫైట్ లో నుంచి అంటే 145 150 కాడి నుంచి 225కి వెళ్ళిపోయిందంటే నెంబర్ పరంగా అనిపిస్తుంది. అంటే 75 సీట్లు ఎక్కువ వచ్చాయి, 75% పెరిగిపోయిందని కదా. ప్రతి నియోజకవర్గంలో 1%, 2%, 3% పెరుగుతుంది అనుకోండి, మీకు నెంబర్ హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంటాయి. ఓకే, సో అక్కడ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ప్రధానంగా. ఓకే, ఓకే. చివరిగా చెప్పండి, అంటే కేకే నెక్స్ట్ స్టెప్ గురించి. ఢిల్లీ చేస్తున్నారు, ఢిల్లీ చేయబోతున్నారు, ఢిల్లీ చేస్తున్నాం. అంటే ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు, ఎలాంటి స్టార్ట్ చేశాను సార్. తమిళనాడు విజయ్ గారితో కూడా కాంటాక్ట్ అవ్వబోతున్నాం. సో అంటే ఆయనకని కాదు, ఆయనతో డిస్కషన్. ఓకే, తమిళనాడు ఎలక్షన్ అది డిఎంకే కావచ్చు, ఈడిఎంకే కావచ్చు, ఎవరు అప్రోచ్ అయితే వాళ్ళతో చేస్తున్నాం. బీహార్, యూపీ ఈ ప్లాన్ లో ఉన్నాయి సార్ ఇవన్నీ. ఓకే, తప్పకుండా కేకే గారు, నిజంగా ఒక తెలుగుడి ఎంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు చేస్తారు, నిజంగా తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు. ఒక్కటి మటుకు నాకు మీ మీద బాధ్యత పెరుగుతుంది. ఎనీ సర్వే కంపెనీకి సర్వేగా చూస్తారు కానీ ఎక్కడో మన ఏపీ వరకు మటుకు ప్రజలు మనోడు అది కనెక్ట్ అయ్యే మటుకు అది మోర్ బాధ్యత, మోర్ నిద్రలేని రాత్రులు గడుపుతుంది. దానివల్ల నాకు ఒక రకంగా నష్టం. ఎందుకంటే మోర్ అటెన్షన్ గా ఉండాల్సి వస్తుంది. మనం ఏమైనా చెప్తే చాలా జాగ్రత్తగా చెప్పాలి అని వాళ్ళ దగ్గర పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే కూటమి ప్రభుత్వం, మీరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇలా కూటమి ప్రభుత్వం ఒక 5 నెలలు 6 నెలల దీని గురించి మీరు చేస్తాం సార్. దాన్ని సెపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఓకే డీటెయిల్ గా చేస్తాం. ఓకే, తప్పకుండా కేకే గారు, డెఫినెట్లీ మీరు మంచి ఇలాంటి రిజల్ట్ తో, యాక్యురేట్ సింగిల్ నెంబర్స్ తో మళ్ళీ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.